హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ గవర్నమెంట్ ఒక చిన్న నోటిఫికేషన్ లాంటిది అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. విషయం ఏంటి అంటే ఎంసెట్లో 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, 10,000 కంటే తక్కువ వచ్చిన వాళ్ళకైతే ఏ క్యాస్ట్ అయినా, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓసీ కానీ, బీసీ కానీ, ఏ క్యాస్ట్ అయినా కూడా వాళ్ళకైతే ఫ్రీగా అయితే, అంటే అది కాలేజీలో ఏదైతే కాలేజ్ వస్తుందో కాలేజీలో ₹1 కూడా పే చేయకుండా గవర్నమెంట్ అయితే ఫీ రీఎంబర్స్మెంట్ అయితే చేస్తుంది. అయితే ఎవరికైతే అబౌవ్ 10,000 వస్తుందో వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ క్యాండిడేట్ కానీ, బీసీ క్యాండిడేట్ కానీ, ఇట్లా వీళ్ళకైతే వీళ్ళకి అంటే అది మరి ఏ విధంగా ఉంటుందంటే 35,000 రూపీస్, ఎవరైతే 35,000 రూపీస్ అయితే గవర్నమెంట్ పే చేస్తుంది. మిగతా అమౌంట్, అంతకన్నా ఎక్కువ అమౌంట్ అయితే స్టూడెంట్స్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ న్యూస్ పేపర్లో అయితే ఏం రావడం జరిగిందంటే, పూర్తి ఫీజు రాయితీ ప్రకటించిన ప్రభుత్వం. అంటే ఎంసెట్లో ఒకవేళ ఎవరికైతే 10,000 లోపు, 10,000 పైన ఎవరికైతే ర్యాంక్ వస్తుందో, ఎవరికి ఫర్ ఎగ్జాంపుల్ 20,000 వచ్చింది అనుకోండి ర్యాంకు, వాళ్ళు కనుక గవర్నమెంట్ కాలేజీలలో ఇంటర్ అనేది గవర్నమెంట్ కాలేజీలో చదివితే వాళ్ళకైతే ఎంత ర్యాంక్ వచ్చినా కూడా, 10,000 పైన ఎంత ర్యాంక్ వచ్చినా కూడా, ఏ కాలేజీలో అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలేజీ ఫీ ఒక ₹1,00,000 ఉంటే గవర్నమెంట్ ₹1,00,000 అయితే పే చేస్తుంది. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ అయితే ఎందులో చేయాలి ఫ్రెండ్స్? ప్రభుత్వ కాలేజీలలో ఇంటర్మీడియట్ చేస్తే మీకైతే బీటెక్లో ఎంత ర్యాంక్ వచ్చినా కూడా గవర్నమెంటే పే చేస్తా అనేది ఈ న్యూస్ పేపర్లో చెప్పడం జరిగింది. ఇది చాలామంది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. నెక్స్ట్ ఎవరైనా వచ్చే వాళ్ళకు ఇంటర్మీడియట్ అనేది మనం, అంటే ఒకవేళ ప్రభుత్వ కాలేజీలో చేస్తే మనకైతే బీటెక్లో అయితే ఎంత ర్యాంక్, ఒకవేళ ఎంసెట్ రాసినప్పుడు ర్యాంక్ అయితే ఎక్కువ వస్తే మనకు మంచి కాలేజీ సెలెక్ట్ చేసుకుంటే దానికి 80,000 కానీ ₹1,00,000 కానీ అదైతే గవర్నమెంట్ అయితే పే చేస్తుంది. ఎప్పుడైతే మనం ప్రభుత్వ కాలేజీల్లో చదివితే. ఓన్లీ ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ మాత్రమే కాదు, ఇక్కడ చూడండి, ప్రభుత్వ కాలేజీలతో పాటు రెసిడెన్షియల్ స్కూళ్ళు, గురుకులాలు, కార్పొరేట్ కాలేజీ స్కీములలో లబ్ధి పొందిన విద్యార్థులు కూడా ఈ పథకం వర్తించనుంది అని ఈ న్యూస్ పేపర్లో అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ JNTH యూనివర్సిటీ.